Hello friends, a very good morning to each and everyone. ఈ రోజు మనం SMM గ్లోబల్ అనే ఒక కంపెనీ గురించి వీళ్ళ యొక్క కాన్సెప్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో SMM గ్లోబల్ ఇది గ్రో టుగెదర్ త్రూ లెర్నింగ్ అనే ఒక ట్యాగ్ లైన్ తోటి మార్కెట్లోకి వచ్చింది. టర్న్ యువర్ నెట్వర్క్ ఇంటూ నెట్వర్క్, రిఫర్ అండ్ ఎర్న్. సో వీళ్ళు కూడా రిఫర్ అండ్ ఎర్న్ సిస్టమ్ ఇంట్రొడ్యూస్ చేశారు వీళ్ళ కాన్సెప్ట్లో. సో దీంట్లో మనం ఎలా ఇన్వాల్వ్ అవ్వాలి, మనం ఏ విధంగా మంచి ఎర్నింగ్స్ తీసుకోవాలి అనే డిస్కషన్ మనం చేద్దాం ఇందులో. ఓకే, సో కంపెనీ పేరు వచ్చేసి SMM గ్లోబల్. సో ఈ కంపెనీ మన ఇండియా కంపెనీయే. సో మనకి ఉండే ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా INR-లోనే జరుగుతాయి. సో గేట్వే టు లెర్నింగ్ అండ్ ఎర్నింగ్. సో వీళ్ళు చెప్తుంది ఏంటి అంటే, ఈ కంపెనీలో ఏంటంటే మంచి మంచి లెర్నింగ్ వీడియోస్ ఉంటాయి. వాటి ద్వారా మనం ఫస్ట్ మనం లెర్నింగ్ చేసుకుని అండ్ దాన్ని వేరే వాళ్ళకి షేర్ చేయడం ద్వారా మనం ఎర్నింగ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. సో కంపెనీ విజన్ అండ్ మిషన్ చూడండి. అండ్ వై చూజెస్. సో ఈ కంపెనీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈజీ రిఫరల్ ప్రోగ్రామ్. సో ఈ కాన్సెప్ట్ని రిఫర్ చేయడం వేరే వాళ్ళకి అండ్ కమిషన్స్ తీసుకోవడం చాలా ఈజీ అని చెప్తున్నారు. అండ్ యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ఫేస్ అండ్ సెక్యూరిటీ. సో మనకి బికమ్ ఏ మెంబర్. సో ఈ కంపెనీలో ఒక మెంబర్గా మనం అవ్వాలి అంటే మనం ఒక 1800 రూపీస్ తోటి మనం ఈ కంపెనీలో జాయిన్ అవుతాం. వన్స్ జాయిన్ అయ్యాం అంటే జాయిన్ అవ్వడం అంటే రిజిస్ట్రేషన్ మాత్రమే కాదు. రిజిస్ట్రేషన్ తర్వాత మనం 1800 తోటి యాక్టివేషన్ కూడా చేసుకోవాలి. యాక్టివేషన్ చేసుకున్న తర్వాత మాత్రమే మనకి రిఫరల్ లింక్ అనేది జనరేట్ అవుతుంది. మనకి రిఫరల్ లింక్ జనరేట్ అయిన తర్వాత మాత్రమే మనం వేరే వాళ్ళకి రిఫర్ చేయగలుగుతాం. సో ఖచ్చితంగా మనం ఒక 1800 రూపీస్ తోటి మనం ఈ అకౌంట్ అనేది మనం యాక్టివేట్ చేసుకోవాలి. నెక్స్ట్ మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి, ఈ అకౌంట్లో మనం 1800 రూపీస్ పెట్టి మనం అకౌంట్ తీసుకుంటే మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి. నెంబర్ 1, ఆబ్వియస్లీ మనకి ఏదైతే వీళ్ళు చెప్తున్నారో లెర్నింగ్స్ పరంగా వీడియోస్ అని చెప్తున్నారో, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ లేదంటే ఫైనాన్షియల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ ఇవన్నీ కూడా మనం నేర్చుకుంటాం. అట్ ద సేమ్ టైం మనకి డిఫరెంట్ స్ట్రీమ్స్ ఆఫ్ ఇన్కమ్ ప్లాన్స్ ఉన్నాయి. 6 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ ప్లాన్స్ ఉన్నాయి. అండ్ రాబోయే రోజులు ఇంకా కూడా ఇన్కమ్ స్ట్రీమ్స్ యాడ్ చేస్తామని చెప్తున్నారు. బట్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వాటిని నేను డిస్కస్ చేస్తాను. డైరెక్ట్ రిఫరల్ ఇన్కమ్, లెవెల్ ఇన్కమ్, స్టార్ గ్లోబల్ ఇన్కమ్, రాయల్టీ ఇన్కమ్, నాన్ వర్కింగ్ ఇన్కమ్, అవార్డ్స్ అండ్ రివార్డ్స్ అంటే బొనాంజా ఇన్కమ్. సో ఒక్కొక్క ఇన్కమ్ గురించి నేను డిస్కస్ చేస్తాను. డైరెక్ట్ రిఫరల్ ఇన్కమ్. డైరెక్ట్ రిఫరల్ ఇన్కమ్ అనేది ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఎవరినైతే మనం డైరెక్ట్గా రిఫర్ చేస్తామో వాళ్ళ అకౌంట్ యాక్టివేషన్ చేసుకోవడానికి ఎప్పుడైతే 1800 పే చేస్తారో దాంట్లో 50% రిఫరల్ కమిషన్. ఓకే, డైరెక్ట్ వాళ్ళ మీద మనకి 50% రిఫరల్ కమిషన్ వస్తుంది. అంటే ఆల్మోస్ట్ లైక్ 1800లో 50% అంటే 1900 రూపీస్ మనకి డైరెక్ట్ కమిషన్ వస్తుంది. అండ్ అన్లిమిటెడ్ డైరెక్ట్ రిఫరల్స్. మనం ఎంతమందినైనా డైరెక్ట్గా రిఫర్ చేయొచ్చు. 2 మెంబర్స్, 5 మెంబర్స్, 10 మెంబర్స్, 50 మెంబర్స్, 100 మెంబర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐడియా కోసం చెప్తుంది, ఒక 100 మెంబర్స్ని కనుక మనం రిఫర్ చేసామంటే 90,000 రూపాయలు మనకి వస్తుంది. ఓకే, సో ఆ విధంగా మనం అన్లిమిటెడ్ రిఫరల్ చేయొచ్చు. నెక్స్ట్ లెవెల్ ఇన్కమ్. లెవెల్ ఇన్కమ్ అనేది చాలా చాలా హ్యూజ్ ఇన్కమ్ అవుతుంది. ఇది ఒకసారి అర్థం చేసుకొని ట్రై చేయండి. లెవెల్ 2 నుంచి లెవెల్ 30 వరకు, ఓకే, 30 లెవెల్స్ వరకు కూడా మనకి లెవెల్ ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. అయితే లెవెల్ 2లో ఇన్కమ్ తీసుకోవాలి అంటే 2 డైరెక్ట్ రిఫరల్స్ కంపల్సరీ. ఇక్కడ 2 మెంబర్స్ మనం రిఫర్ చేసామంటే 100 రూపీస్ ఈచ్ పర్సన్ మీద వస్తుంది. లెవెల్ 2లో అంటే మనం డైరెక్ట్గా 2 పర్సన్స్ రిఫర్ చేసామంటే లెవెల్ 2లో ఎంతమంది ఉంటే అంతమంది మీద మనకి 100 రూపీస్ వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 మెంబర్స్ ఉన్నారని అనుకోండి లెవెల్ 2లో. ఓకే, లెవెల్ 2లో ఒక 5 మెంబర్స్ ఉన్నారంటే కనుక 500 రూపీస్ మనకి లెవెల్ 2 నుంచి వస్తుంది. లెవెల్ 3లో మనకి ఇన్కమ్ రావాలి అంటే 3 డైరెక్ట్ రిఫరల్స్ మనం చేసి ఉండాలి. మనం 3 డైరెక్ట్ రిఫరల్స్ ఎప్పుడైతే చేస్తామో మనకి లెవెల్ 3 నుంచి కూడా మనకి ఇన్కమ్ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ లెవెల్ 3లో ఒక 50 మెంబర్స్ ఉన్నారు అనుకోండి. ఓకే, జస్ట్ సింపుల్గా 50 మెంబర్స్ అనుకోండి. 50 ఇంటూ ఒక్కొక్కరి మీద 30 రూపీస్ వస్తుంది. 50 ఇంటూ 30 1500 రూపీస్. 1500 రూపీస్ అనేది మనకి లెవెల్ 3 నుంచి వస్తుంది. లెవెల్ 4 అండ్ 5కి ఎలిజిబుల్ అవ్వాలి, క్వాలిఫై అవ్వాలి అంటే 4 డైరెక్ట్ మెంబర్స్ రిఫర్ చేయాలి. 4 మెంబర్స్ మనం డైరెక్ట్గా రిఫర్ చేయాలి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడంతా ఒక 200 మెంబర్స్ ఉన్నారు అనుకోండి. 4 అండ్ 5లో కలిపి 200 మెంబర్స్ ఉన్నారు అనుకుంటే ఒక్కొక్కరి మీద 15 రూపీస్ చొప్పున చూసుకున్నా కూడా 3000 రూపీస్ మనకు వస్తుంది. ఓకే,
అండ్ 5 మెంబర్స్ని డైరెక్ట్గా రిఫర్ చేసామంటే లెవెల్ 6 నుంచి లెవెల్ 10 వరకు కూడా మనం ఎలిజిబుల్ అయిపోతాం. ఓకే, అండ్ ఇక్కడ చూడండి, సపోజ్ లెవెల్ 6 నుంచి లెవెల్ 10 వరకు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక 1000 మంది ఉన్నారని అనుకుందాం. ఒక 1000 మంది ఉన్నారని అంటే ఒక్కొక్కరి మీద 10 రూపీస్ చొప్పున చూసుకున్నా కూడా 10,000 రూపాయలు ఇక్కడ మనకు వస్తుంది. లెవెల్ 11 నుంచి లెవెల్ 15th వరకు 15 వరకు రావాలి అంటే 6 మందిని డైరెక్ట్గా రిఫర్ చేసి ఉండాలి. ఓకే, 6 మంది రిఫర్ చేస్తే ఒక్కొక్కరి మీద 8 రూపీస్ వస్తుంది. సో ఇక్కడ మనకి ఒక 3000 మెంబర్స్ ఉన్నారని అనుకోండి. ఈ 3000 మెంబర్స్లో ఒక్కొక్కరి మీద 8 రూపీస్ వేసుకున్నా కూడా 24,000 రూపీస్ మనకి ఇక్కడ వస్తుంది. ఓకే, నేను చాలా సింపుల్గా అర్థం అవడానికి మాత్రం చెప్తున్నాను. మన టీం చాలా పెరిగిపోయే కొద్ది చాలా ఎక్కువ ఇన్కమ్ వస్తుంది. ఓకే, లెవెల్ 60 నుంచి లెవెల్ 20కి రావాలంటే 7 డైరెక్ట్ రిఫరల్స్ ఉండాలి, ఒక్కొక్కరి మీద 6 రూపీస్ వస్తుంది. లెవెల్ 21 నుంచి లెవెల్ 25 వరకు కూడా రావాలి అంటే 8 మెంబర్స్ డైరెక్ట్గా రిఫరల్ ఉండాలి, అది మనకి ఒక్కొక్కరి మీద 5 రూపీస్ వస్తుంది. లెవెల్ 26 నుంచి లెవెల్ 30 వరకు కూడా రావాలి అంటే 10 మెంబర్స్ని మనం డైరెక్ట్గా రిఫరల్ చేసి ఉండాలి, ఒక్కొక్కరి మీద 4 రూపీస్ వస్తుంది. సింపుల్ ఒక ఎగ్జాంపుల్ గురించి చెప్తున్నాను. ఇక్కడ సపోజ్ ఈ లెవెల్ 26 నుంచి లెవెల్ 30 వరకు కూడా ఒక 5 lakhs మెంబర్స్ ఉన్నారు అనుకోండి. ఓకే, ఒక 5 lakhs మెంబర్స్ ఉన్నారని అంటే ఒక్కొక్కరి మీద 4 రూపీస్ వేసుకున్నా కూడా మనకి 20 lakhs రూపీస్ ఇక్కడే వస్తుంది. ఓకే, సో ఈ విధంగా చూసుకున్నట్లయితే చాలా చాలా హ్యూజ్ ఇన్కమ్ ఉంటుంది లెవెల్ ఇన్కమ్లో. నెక్స్ట్ స్టార్ గ్లోబల్ ఇన్కమ్, వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ఇన్కమ్ ఇన్ దిస్ కంపెనీ వచ్చేసి స్టార్ గ్లోబల్ ఇన్కమ్. ఈ స్టార్ గ్లోబల్ ఇన్కమ్లోకి మనం ఎంటర్ అవ్వాలి అంటే సింపుల్గా 2 మెంబర్స్ని రిఫర్ చేస్తే చాలు, మనకి స్టార్ గ్లోబల్కి ఎంట్రీ తీసుకుంటాం. ఇక్కడ ఒకటి ఆలోచిద్దాం, మనం 2 మెంబర్స్ని రిఫర్ చేస్తే వచ్చే బెనిఫిట్స్ ఏంటి. 2 మెంబర్స్ని రిఫర్ చేస్తే నెంబర్ 1, మనం పెట్టిన 1800 ఏదైతే ఉందో అది వెనక్కి వచ్చేస్తుంది, ఎందుకంటే డైరెక్ట్ రిఫరల్ కమిషన్ 900 రూపీస్ కాబట్టి 2 మెంబర్స్ని రిఫర్ చేస్తే 1800 మనకు వచ్చేస్తుంది, అదొక బెనిఫిట్. రెండవది వచ్చేసి లెవెల్ ఇన్కమ్లో సెకండ్ లెవెల్ నుంచి కూడా సెకండ్ లెవెల్ కూడా మనం ఎలిజిబుల్ అయిపోతాం. అండ్ థర్డ్ స్టార్ గ్లోబల్ ఇన్కమ్లో మనం ఎంట్రీ తీసేసుకుంటాం ఈ 2 మెంబర్స్ని రిఫర్ చేయడం ద్వారా. సో 1 shot 3 birds అన్నట్టు ఇక్కడ మనం 2 మెంబర్స్ని రిఫర్ చేస్తే మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో ఖచ్చితంగా కూడా మీరు మీ 2 మెంబర్స్ని రిఫర్ చేయడానికి ప్లాన్ చేసుకోండి. అండ్ 2 మెంబర్స్ని రిఫర్ చేసి మనం స్టార్ గ్లోబల్కి ఎంట్రీ తీసుకున్నామంటే మనకి గ్యారంటీగా 1,33,33,300 రూపీస్కి ఎలిజిబుల్ అయిపోతాం. ఇది ఇమ్మీడియట్గా రాకపోవచ్చు, బట్ స్టెప్ బై స్టెప్ ఇది రావడం అయితే పక్కా. సో ఇది ఎలా వస్తుందంటే ఒక 5 స్టార్ల కింద డివైడ్ చేశారు. ఓకే, 1 స్టార్ కంప్లీట్ అవ్వగానే అప్గ్రేడ్ అయితే 2 స్టార్, 2 స్టార్ కంప్లీట్ అవ్వగానే అప్గ్రేడ్ అయితే 3 స్టార్, 3 స్టార్ కంప్లీట్ అవ్వగానే అప్గ్రేడ్ అయితే 4 స్టార్, 4 స్టార్ నుంచి అప్గ్రేడ్ అయితే 5 స్టార్, 5 స్టార్లో ఏం అప్గ్రేడ్ అవ్వాల్సిన పని లేదు, ఇక్కడికి వచ్చిన అమౌంట్ మొత్తం విత్డ్రా చేసుకోవచ్చు. సో మళ్ళీ ఒకసారి చూద్దాం ఇది. సో 1 స్టార్లోకి రావాలంటే 2 మెంబర్స్ని రిఫర్ చేసి 1 స్టార్లోకి వచ్చాం కదా. వచ్చిన తర్వాత మన తర్వాత 3, 9 అంటే మన తర్వాత ఎవరైతే ఈ స్టార్ గ్లోబల్ క్వాలిఫై అవుతారో వాళ్ళని కూడా మనకి ఒక మ్యాట్రిక్స్లో అరేంజ్ చేయడం జరుగుతుంది. 3, 9. ఓకే, మీరు 1 కింద 3, 3 కింద 9, 1, 3, 9 అనే ఫార్మాట్లో అలొకేట్ అవుతుంది, ప్లేస్మెంట్ అవుతుంది. సో వన్స్ ప్రతి ఒక్కళ్ళ మీద ఒక్కొక్క 100 రూపీస్ లైక్ బయట తీస్తారు, లైక్ అంటే అలొకేట్ చేస్తారు. సో ఒక్కొక్క పర్సన్ మీద 100 రూపీస్ అంటే 13 మెంబర్స్ అవుతారు కదా, మీతో కూడా కలుపుకొని. సో 139. ఓకే, ఇది గుర్తుపెట్టండి, 139, 1 + 3 4, 4 + 9 13. ఈ 13 మెంబర్స్ మీద ఒక్కొక్కరి మీద 100 రూపీస్ చొప్పున చూసుకుంటే 1300 రూపీస్. అప్గ్రేడ్కి 1000 వెళ్ళిపోతుంది, 300 మనకి విత్డ్రా చేసుకోవచ్చు. సో ఇక్కడే ఒక బెస్ట్ థింగ్ ఏంటంటే చాలా కంపెనీస్లో మనం ఏదైతే ఈ స్టార్ గ్లోబల్ లేదంటే గ్లోబల్ పూల్ ఇలాంటి వాటికి ఇన్కమ్కి ఎలిజిబుల్ అయితే వాళ్ళ మ్యాట్రిక్స్ ఏదైతే ఇస్తారో 3, 9, 27, 81 ఆ విధంగా అవి మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే మనకి ఇన్కమ్ వస్తుంది. బట్ ఇక్కడ మనకి ఒక్క పర్సన్ అలొకేట్ అయినా కూడా ఆ పర్సన్ మీద మనకి ఇన్కమ్ అనేది ఇమ్మీడియట్గా వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే 23 రూపీస్ సంథింగ్ అమౌంట్ మనకి అలొకేట్ అవుతుంది. సో ఒక్కొక్క పర్సన్ మీద 23 రూపీస్ వస్తూ ఉంటుంది. ఓకే, అండ్ ఆటోమేటిక్గా ఎప్పుడైతే 300 కంప్లీట్ అయిపోతుందో ఆటోమేటిక్గా మనం సెకండ్ స్టార్కి వెళ్ళిపోతాం. సెకండ్ స్టార్లోకి వెళ్ళాము అంటే 1000 రూపీస్ ఈచ్ పర్సన్కి అలొకేట్ అవుతుంది. ఓకే, అలా 13 మెంబర్స్ పరంగా చూసుకుంటే 13,000 రూపీస్ అలొకేట్ అవుతుంది. అందులో 10,000 రూపీస్ అప్గ్రేడ్కి వెళ్తుంది, 3,000 రూపీస్ మనకి విత్డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ ఈ సెకండ్ స్టార్లో ఎవరు వస్తారు పర్సన్స్ అని అనుకుంటే ఎవరైతే మన కింద 1 స్టార్లో వచ్చారో వాళ్ళే మళ్ళీ ఇక్కడ 2 స్టార్లో కూడా వస్తారు. సో మనకి సెపరేట్గా వేరే పర్సన్స్ అవసరం లేదు, ఉన్న పర్సన్స్ 2 స్టార్కి వచ్చినప్పుడు మళ్ళీ మనకి 2 స్టార్ కంప్లీట్ అయిపోతుంది. సేమ్ అదేవిధంగా 3 స్టార్, 2 స్టార్ కంప్లీట్ అయిపోయింది, 3 స్టార్కి వచ్చాం. 3 స్టార్లో ఎంత మనం 30,000 విత్డ్రా చేసుకోగలుగుతాం. 1 lakh అవుతుంది. అండ్ అందులో 10,000 రూపీస్
3 స్టార్ ఇన్కమ్ కోసం అప్గ్రేడ్కి వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా. అండ్ మీకు 3000 రూపీస్ విత్డ్రా చేసుకోవచ్చు. ఓకే, సో వన్స్ మీరు 3 స్టార్ ఇన్కమ్లోకి వచ్చారు అంటే కనుక 3 స్టార్లో ఒక్కొక్క పర్సన్ మీద 10,000 అలొకేట్ అవుతుంది. సో ఆ విధంగా 13 మెంబర్స్ మీద అలొకేట్ అయిందంటే 1,30,000 రూపీస్ ఇక్కడ ఈ 3 స్టార్లో అలొకేట్ అవుతుంది. ఈ 1,30,000 రూపీస్ 30,000 రూపీస్లో 1,00,000 రూపీస్ ఆటోమేటిక్గా అప్గ్రేడ్ అయ్యి 4 స్టార్ ఇన్కమ్కి వస్తుంది. అండ్ మీరు 30,000 రూపీస్ ఇక్కడ విత్డ్రా చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ అగైన్ 4 స్టార్ ఇన్కమ్లో ఒక్కొక్క పర్సన్ మీద 1,00,000 రూపీస్ అలొకేట్ అవుతుంది. అలా 13 మెంబర్స్ మీద 13 lakhs రూపీస్ అలొకేట్ అవుతుంది. ఈ 13 lakhs రూపీస్లో 10 lakhs రూపీస్ ఆటోమేటిక్గా 5 స్టార్ ఇన్కమ్ కోసం అప్గ్రేడ్ అయిపోతుంది. అండ్ 3 lakhs రూపీస్ మీరు విత్డ్రా చేసుకోవచ్చు. ఎప్పుడైతే మీరు ఇక్కడ ఒక్కొక్క పర్సన్ మీద 5 స్టార్ ఇన్కమ్లో 10 lakhs రూపీస్ అలొకేట్ అవుతుందో 13 మెంబర్స్ మీద 1,30,30 lakhs రూపీస్ అలొకేట్ అవుతుంది. ఈ 1,30,30 lakhs రూపీస్లో మీరు ఒక్క రూపాయి కూడా అప్గ్రేడ్కి ఇవ్వాల్సిన అవసరం లేదు, అప్గ్రేడ్కి వెళ్ళదు. సో ఏదైతే అమౌంట్ వచ్చిందో 1,30,30 lakhs, 1,30,00,000 రూపాయలు ఇక్కడ ఏదైతే అమౌంట్ వచ్చిందో ఈ అమౌంట్ అంతా కూడా మనం విత్డ్రా చేసుకోవచ్చు. ఇవన్నీ కలుపుకుంటే 1 స్టార్ 2 స్టార్ 3 స్టార్ 4 స్టార్ 5 స్టార్ ఈ 5 స్టార్ మొత్తం ఇన్కమ్స్ అన్ని కలుపుకుంటే ఇక్కడ చూడండి 1,33,33,300 రూపీస్, 1,33,33,300 రూపాయలు ఓన్లీ స్టార్ గ్లోబల్ ఇన్కమ్లో మనం ఎర్న్ చేయొచ్చు. దీనికోసం మనం చేయాల్సింది ఏంటి, సింపుల్గా 2 మెంబర్స్ని రిఫర్ చేయాలి అంతే. ఓకే, నెక్స్ట్ రాయల్టీ ఇన్కమ్. ఈ రాయల్టీ ఇన్కమ్ అనేది సింపుల్గా చూడండి, దీనికి నో టైం లిమిట్. ఈ టైం లిమిట్ అంటూ ఏం లేదు, మీరు ఎనీ టైం ఎప్పుడైతే అచీవ్ చేస్తారో అప్పటి నుంచి ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది. ఏ మ్యాక్సిమం ఆఫ్ 40% ఆఫ్ యువర్ క్యుములేటివ్ టీమ్ కెన్ బి ఎర్న్ ఫ్రమ్ ఏ సింగిల్ మెంబర్. సో ఒక పర్సన్ నుంచి లేదంటే ఒక డైరెక్ట్ లెగ్ నుంచి 40% టీమ్ని కన్సిడర్ చేస్తారు, రిమైనింగ్ ఆల్ లెగ్స్ నుంచి 60% టీమ్ని కన్సిడర్ చేస్తారు. సో ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ చెప్తున్నారు, సిల్వర్ ర్యాంక్ అచీవ్ చేయాలి అంటే 10 డైరెక్ట్ రిఫరల్స్, 10 మందిని డైరెక్ట్గా రిఫర్ చేయాలి. 500 టీమ్ రిఫరల్స్, 500 మంది టీమ్ రిఫరల్స్ ఉండాలి. అయితే ఈ 500 మందిలో 40% అంటే 200 మెంబర్స్ ఒక సింగిల్ లెగ్ నుంచి ఉండాలి, రిమైనింగ్ 300 మెంబర్స్ రిమైనింగ్ లెగ్స్ నుంచి ఉండాలి. ఓకే, సో ఈ విధంగా ఎప్పుడైతే మీరు ఇది అచీవ్ చేస్తారో 5 lakhs రూపీస్ మీకు ఇన్కమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ 5 lakhs రూపీస్ టోటల్ అమౌంట్. సో ఇది మీకు ఎప్పుడైతే ఇది అచీవ్ చేస్తారో రాయల్టీ కింద మీకు వస్తూ ఉంటుంది. మిగతా కంపెనీస్లో వేరే వేరే కంపెనీస్లో ఎలా అంటే వన్స్ మీరు ఈ మంత్లో అచీవ్ చేశారంటే రాయల్టీ ఆ నెక్స్ట్ మంత్ నుంచి ఎవ్రీ మంత్ ఇస్తూ ఉంటారు, మంత్లీ వన్స్ ఇస్తూ ఉంటారు. బట్ ఈ కంపెనీ వాళ్ళు ఏంటంటే మీరు ఈ రోజు అచీవ్ చేశారంటే రేపటి నుంచి జరిగే కంపెనీ బిజినెస్లో షేర్ ఏదైతే ఉందో రాయల్టీకి ఇవ్వాల్సిన షేర్ ఎవ్రీడే మీకు యాడ్ అవుతూ ఉంటుంది. సో ఇది ఒక బెస్ట్ థింగ్, ఎందుకంటే మీకు ఎవ్రీడే యాడ్ అవుతుందంటే దాన్ని మీరు విత్డ్రా కూడా చేసుకోగలుగుతారు. ఓకే, అండ్ గోల్డ్ రాయల్టీ అచీవ్ చేయాలి అంటే మీరు 20 మెంబర్స్ని డైరెక్ట్గా రిఫరల్ చేయాలి, 2,500 మెంబర్స్ని టీమ్ రిఫరల్స్ కింద ఉండాలి. సో ఇక్కడ కూడా సేమ్, ఇక్కడ చూడండి వేరు వేరు కంపెనీస్లో ఏదైనా హయ్యర్ ర్యాంక్ రాయల్టీ అచీవ్ చేసామంటే లోయర్ ర్యాంక్ రాయల్టీ ఆపేస్తారు. బట్ ఇక్కడ మీరు గోల్డ్ ర్యాంక్ అంటే హయ్యర్ ర్యాంక్ అచీవ్ చేసినా కూడా సిల్వర్ కంటిన్యూలో ఉంటుంది. ఓకే, సో అదేవిధంగా డైమండ్ ర్యాంక్ అచీవ్ చేయాలంటే 40 మెంబర్స్ డైరెక్ట్గా ఉండాలి, టోటల్ టీమ్ 5,000 టీమ్ రిఫరల్స్ ఉండాలి. ప్లాటినం ర్యాంక్ అచీవ్ చేయాలంటే 60 డైరెక్ట్ రిఫరల్స్ ఉండాలి, 10,000 టీమ్ మెంబర్స్ ఉండాలి. ఈ విధంగా మీరు ఎప్పుడైతే ప్లాటినం ర్యాంక్ అచీవ్ చేస్తారో ₹1,00,00,000 ఎలిజిబుల్ అయిపోతారు. అండ్ డైమండ్ ర్యాంక్ అచీవ్ చేసినందుకు 50 lakhs రూపీస్, గోల్డ్ ర్యాంక్ అచీవ్ చేసినందుకు 25 lakhs రూపీస్, సిల్వర్ అచీవ్ చేసినందుకు 5 lakhs రూపీస్. సో ఈ విధంగా మీరు ఎప్పుడైతే ప్లాటినం అచీవ్ చేస్తారో 1,80,00,000 రూపాయలు మీకు ఎలిజిబిలిటీ అయిపోతారు. 1,80,00,000 రూపీస్ మీకు ఈ రాయల్టీ ఇన్కమ్లో వస్తాయి. ఓకే, నెక్స్ట్ నాన్ వర్కింగ్ ఇన్కమ్. ఈ నాన్ వర్కింగ్ ఇన్కమ్ అన్నది ఈజ్ జస్ట్ టోకెన్ ఆఫ్ అప్రిషియేషన్ ఫ్రమ్ ద కంపెనీ. ఎవరైతే మన కంపెనీలో పార్టిసిపేట్ చేస్తున్నారో 1,800 రూపీస్ ఇచ్చి, బట్ వాళ్ళు ఎవరిని కూడా అంటే ఈ కంపెనీ ఇచ్చిన 90 డేస్లో ఒక్కరిని కూడా రిఫర్ చేయలేదు అని అంటే కనుక వారికి ఆ 90 డేస్ తర్వాత నుంచి వీక్లీ వన్స్ కంపెనీలో జరిగే బిజినెస్ మీద కొంచెం అమౌంట్ అనేది సెపరేట్ చేసి ఎవరైతే ఈ నాన్ వర్కింగ్ ఇన్కమ్లో ఉన్నారో అంటే ఎవరిని కూడా రిఫర్ చేయకుండా ఉన్నారో వాళ్ళకి డివైడ్ చేస్తారు. వాళ్ళకి ఎవ్రీ వీక్ అమౌంట్ ఇచ్చుకుంటూ వెళ్ళి 3,600 రూపీస్ అయ్యేంత వరకు కూడా ఇస్తారు. వన్స్ ఎప్పుడైతే 3,600 రీచ్ అవుతుందో వాళ్ళకి ఆ అమౌంట్ అనేది అక్కడికి స్టాప్ అవుతుంది. సో ఎవరు కూడా కంపెనీలో లాస్లో అనేది ఉండరు. వాళ్ళు పెట్టిన 1,800కి 3,600 అంటే 2x అమౌంట్ అనేది వస్తుంది కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా లాభంలోనే ఉంటారు. ఓకే, నెక్స్ట్
నెక్స్ట్ వచ్చేసి అవార్డ్స్ అండ్ రివార్డ్స్. సో ఈ అవార్డ్స్ అండ్ రివార్డ్స్ అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక్కొక్క చిన్న చిన్న స్టెప్స్ మనం వేసుకుంటూ కూడా ఒక మంచి పెద్ద ర్యాంక్ అచీవ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, 5 మెంబర్స్ డైరెక్ట్ రిఫరల్స్ ఉండి 50 మెంబర్స్ టీమ్ రిఫరల్స్ ఉంటే చాలు 5000 రూపీస్ ఒక అవార్డ్ కింద వస్తుంది మనకి. ఇక్కడ కూడా ఈ 50 టీమ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఇందులో కూడా 40-60 మెయింటైన్ చేయాలి. 40% ఆఫ్ టీమ్ ఫ్రమ్ వన్ సింగిల్ లెగ్. అంటే 50 మెంబర్స్లో 20 మెంబర్స్ ఒక లెగ్ నుంచి ఉండాలి, మిగతా 30 మెంబర్స్ రిమైనింగ్ లెగ్స్ నుంచి ఉండాలి. ఓకే. అండ్ సెకండ్ ర్యాంక్ ఇంకొక 5 మెంబర్స్, ఇక్కడ ఆల్రెడీ 5 చేశారు, ఇంకొక 5 మెంబర్స్ని కనుక రిఫర్ చేస్తే 10 డైరెక్ట్ రిఫరల్స్. అండ్ అడిషనల్గా ఒక 100 మెంబర్స్ని కనుక టీమ్ రిఫరల్ చేయగలిగితే, అడిషనల్ టీమ్ 100 మెంబర్స్ చేయగలిగితే 10,000 రూపీస్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇదే విధంగా చూసుకున్నట్లయితే హైయెస్ట్ ర్యాంక్ వచ్చేసి 60 మెంబర్స్ని డైరెక్ట్గా రిఫర్ చేసుకొని ప్లస్ అడిషనల్గా ఒక 50,000 టీమ్ని కనుక చేయగలిగితే 1 crore రూపీస్ ఇక్కడ అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ ట్యాక్స్ ఏవైతే అప్లికేబుల్ ఉండే గవర్నమెంట్ ట్యాక్స్ అవి పే చేసుకోవాలి. ఓకే. సో ఇక్కడ మనకు చూడండి, 60 డైరెక్ట్ రిఫరల్స్కి ప్లాన్ చేయండి, 50,000 టీమ్ మెంబర్స్ ప్లాన్ చేయండి. ఎప్పుడైతే మనం వర్కింగ్ మోడ్లోకి వస్తామో స్టెప్ బై స్టెప్, చిన్న స్టెప్ అలా ఒక్కొక్క స్టెప్ మనం అచీవ్ చేసుకుంటూ వచ్చేసరికి ఆటోమేటిక్ ఈ పెద్ద స్టెప్ కూడా మనం అచీవ్ చేయగలుగుతాము. ఓకే. సో ప్రతి ఒక్కరు కూడా టీమ్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేయండి. మీ టీమ్ స్పాన్సర్ ఎవరైతే ఉన్నారో, మీ స్పాన్సర్, మీ గైడ్, లేదంటే ఎవరైతే మీకు గైడ్ చేస్తున్నారో వాళ్ళ ద్వారా హెల్ప్ తీసుకొని ప్రతి ఒక్కరు కూడా టీమ్ మేకింగ్ మీద ఫోకస్ చేయండి. నెక్స్ట్ ఆబ్వియస్లీ రాబోయే రోజుల్లో కంపెనీ వాళ్ళు ఈ కామర్స్ మీద కూడా ఫోకస్ చేస్తున్నారు. ఓకే. ఈ కామర్స్ ఏంటి అంటే, రాబోయే రోజుల్లో ఏమైనా ప్రొడక్ట్స్ మనం పర్చేజ్ చేసిన దాని మీద కూడా, ఓకే, మన డౌన్లైన్స్, మన టీమ్ మెంబర్స్ ఎవరైతే పర్చేజ్ చేసుకుంటారో వాటి మీద కూడా మనకి ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంది. సో ఇది రాబోయే రోజులు ఇంకా డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్. సో ఈ కంపెనీలో మనకి విత్డ్రాల్ తీసుకోవాలంటే మినిమం మన వ్యాలెట్లో 500 రూపీస్ ఉండాలి. ఎప్పుడైతే మన వ్యాలెట్లో 500 రూపీస్ వస్తాయో మనకి విత్డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ ప్రజెంట్ వీక్లీ విత్డ్రాల్ అని మెన్షన్ చేశారు, బట్ ఫ్రమ్ June 1st మనకి డైలీ విత్డ్రాల్ కూడా ఉంటుంది. అండ్ విత్డ్రాల్ టైం వచ్చేసి 24 అవర్స్. ఓకే. వితిన్ 24 అవర్స్, 3 అవర్స్ కావచ్చు, 4 అవర్స్ కావచ్చు, ఎనీ టైం మనకి వితిన్ 24 అవర్స్లో మన విత్డ్రాల్ అనేది మనకు వచ్చేస్తుంది. అండ్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ ఉంటే 20% ట్రాన్సాక్షన్ ఛార్జెస్ ఆర్ అప్లికేబుల్ ఫర్ బోత్ విత్డ్రాల్స్ అండ్ పిన్ జనరేషన్. పిన్ జనరేట్ చేసినా కూడా, విత్డ్రాల్ చేసుకున్నా కూడా 20% అమౌంట్ అనేది డిడక్ట్ అవుతుంది. ఈ 20% అమౌంట్లో 10% అనేది మళ్ళీ మన వ్యాలెట్లోకి వచ్చేస్తుంది యాజ్ అ రీబర్త్ వ్యాలెట్. ఓకే. సో ఈ రీబర్త్ వ్యాలెట్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక కంపెనీ సస్టైనబుల్గా రన్ అవ్వాలి లాంగ్ టర్మ్లో అంటే ఇలాంటి కొంచెం ఫాలో అవ్వాలి. సో ఇది మన మంచి కోసమే. ఫ్యూచర్లో ఒక కంపెనీ లాంగ్ రన్లో రన్ అవ్వడం కోసం మాత్రమే ఈ 10% రీబర్త్ అనేది డిడక్ట్ చేస్తున్నారు. అండ్ రిమైనింగ్ 10% ఏదైతే ఉందో 2% TDS అండ్ 8% సర్వీస్ ఛార్జెస్. ఓకే. అండ్ ఇన్ కేస్ ఎవరికైనా ఎలాంటి డౌట్స్ ఉన్నా, లేదంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా కంపెనీ ఈజ్ రెడీ టు సాల్వ్ దోస్ ప్రాబ్లమ్స్. మీరు ఒక చిన్న మెయిల్ support@smmultiglobal.comకి ఒక చిన్న మెయిల్ చేస్తే దే విల్ రెస్పాండ్ అండ్ దే విల్ రిజాల్వ్ యువర్ ప్రాబ్లమ్స్. మనకి వెబ్సైట్ కూడా ఉంది smmultiglobal.com అని. సో మన వెబ్సైట్లో కూడా కాంటాక్ట్ చేయొచ్చు. ఓకే. సో ఈ విధంగా. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మనం ప్రతి ఒక్కరం కూడా ఈ ప్లాన్లో డీటెయిల్డ్గా కొంచెం అర్థం చేసుకొని అండ్ మన స్పాన్సర్ హెల్ప్ తోటి మనం టీమ్ బిల్డప్ చేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా మంచి ర్యాంక్స్ అచీవ్ చేసి మంచి ఇన్కమ్ తీసుకొని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. సో ఇన్ కేస్ ఎవరైతే ఈ వీడియో మీకు ఫార్వర్డ్ చేస్తారో వాళ్ళని కాంటాక్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ రెఫరల్ లింక్ తీసుకొని మీరు జాయిన్ అవ్వండి. 1800 రూపీస్తో యాక్టివేట్ చేసుకోండి అకౌంట్. మీకు కూడా రెఫరల్ లింక్ జనరేట్ అవుతుంది. మీ రెఫరల్ లింక్ని మీకు తెలిసిన ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి.